హాయ్ అండి, నమస్తే. నేను మీ రమ. వెల్కమ్ బ్యాక్ టు నాన్ స్టాప్ కుకింగ్ తెలుగు ఛానల్. ఈరోజు మన రెసిపీ హైదరాబాదీ చికెన్ ఫ్రై. ఈ చికెన్ ఫ్రైని చాలా ఈజీగా, సింపుల్గా, టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. కేవలం ఒకే ఒక్క మసాలా యూస్ చేసి ఈ చికెన్ ఫ్రైని చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు హైదరాబాదీ చికెన్ ఫ్రై చేసుకోవడానికి మనకి ముందుగా 1/2 kg చికెన్ కావాలి. ఈ చికెన్లో వాటర్ వేసి 2 నుంచి 3 సార్లు శుభ్రం చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కారం 1½ స్పూన్, అలాగే పసుపు 1/2 టేబుల్ స్పూన్, సాల్ట్ మీ టేస్ట్కి తగినంత, అలాగే ఆయిల్ 1 స్పూన్ వేసుకోండి. ఇప్పుడు ఇలా వేసుకొని వీటిని చికెన్ అంతా బాగా పట్టేలా బాగా కలపండి. ఇక్కడ మనం ఆయిల్ వేయడం వల్ల చికెన్ పీస్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇలా వేసాక మీరు దీన్ని ఫ్రిడ్జ్లో 1/2 అవర్ ఉంచుకోండి. ఇప్పుడు ఈ చికెన్ ఫ్రై కోసం మసాలా చేసుకుందాం. దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకోండి. ఇందులో యాలకులు 4, లవంగా 4 నుంచి 5, స్టార్ అనాస 1, బిర్యానీ ఆకు చిన్నది 1. ఇక్కడ మనం బిర్యానీ ఆకు చిన్నదే వేసుకోవాలి. మీరు ఎక్కువగా వేస్తే ఫ్లేవర్ ఎక్కువ అవుతుంది. అలాగే దాల్చిన చెక్క 1 ఇంచ్ 1 వేసుకోండి. అలాగే ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ గసగసాలు, జీడిపప్పులు ఒక 6 నుంచి 7 వేసి మిక్సీలో పెట్టి ఫైన్గా పౌడర్ చేసుకోండి. ఈ పౌడర్ని మనం ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ వేసుకోండి. ఇందులో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఒక 2 వేసుకోవాలి. ఈ ఆనియన్స్ని బాగా సన్నగా తరుక్కొని వేసుకోండి. ఇలా ఈ ఆనియన్స్ని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసిన తర్వాత మనం ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసి ఈ ఆనియన్స్ మొత్తం అంతా బాగా కలిసేలా కలపండి. ఇక్కడ ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా మ్యారినేట్ చేసిన చికెన్ని వేసుకోవాలి. ఈ చికెన్ అంతా వేసి ఈ చికెన్ మొత్తాన్ని ఒక గరిటెతో బాగా కలుపుకోండి. ఇప్పుడు చికెన్పై మూత పెట్టుకోండి. ఇక్కడ మనం ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా చికెన్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా మీరు మూత పెడుతూ మధ్య మధ్యలో ఈ చికెన్పై మూత తీస్తూ కలుపుతూ ఉండండి. ఇలా మనం 10 to 15 మినిట్స్ ఈ చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ చికెన్ 70 to 80% ఉడికిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసిన మసాలా పౌడర్ని ఈ చికెన్లో వేసుకోండి. ఈ మసాలా అంతా వేసి చికెన్ని ఒకసారి బాగా కలపండి. ఇక్కడ మనం ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మీరు ఒకవేళ మీడియం ఫ్లేమ్లో పెట్టినా ఈ మసాలా మాడుతుంది. ఇలా మనం ఈ చికెన్ని ఒక 5 to 6 మినిట్స్ ఫ్రై చేసుకోండి. దీని తర్వాత పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఒక 3 నుంచి 4, అలాగే కరివేపాకు కొంచెం వేసి ఫ్రై చేయండి. ఇలా వేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేయండి. ఈ కరివేపాకు పచ్చిమిర్చి ఫ్లేవర్ చికెన్కి చాలా చాలా బాగుంటుంది. అస్సలు మిస్ చేయవద్దు. అలాగే ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీరని కొంచెం వేయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. చూసారు కదండి, మన హైదరాబాదీ చికెన్ ఫ్రై చేసుకోవడం ఎంత ఈజీనో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోని షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.